Hi viewers, how are you? Welcome back to my channel Saryu and Kids Vlogs and start your day a little bit smile. సో వ్యూయర్స్ ఈరోజు చెప్పబోయే టాపిక్ మన తమిళ్ చూసి మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో ఈరోజు నేను బ్లౌజెస్ కలెక్షన్స్ అండ్ డిజైన్స్ పైన నేను వీడియో చేస్తున్నానండి. ఈ బ్లౌజెస్ డిజైన్స్ అనేది నా ఓన్ వేలో నేను ట్రెండీగా మోడర్న్గా ఎలా చేయాలో నేను డిజైన్ చేసుకున్నాను. ఈ రోజుల్లో అందరూ మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ అని హెవీ బడ్జెట్స్ పెట్టేసి వాళ్ళ బ్లౌజెస్ని డిజైన్ చేసుకుంటున్నారు. అంటే ఎంత బడ్జెట్ పెడితే మన బ్లౌజ్ అంత గ్రాండ్ లుక్ ఉంటుందండి. సో అందుకే అందరూ కూడా అలా చేస్తున్నారు. సో నా వేలో అంటే మనం బడ్జెట్ తగ్గించుకుంటూ మన థాట్స్ తోటి మన బ్లౌజెస్ని డిజైన్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో కూడా మెటీరియల్స్ తీసుకొని మనము డిఫరెంట్ లుక్తో డిజైన్ చేసి అందులో మనము కొంచెం స్పెషల్గా కనిపిస్తాము, స్పెషల్ లుక్గా ఉంటుంది. సో నా బ్లౌజెస్ ఏమేమి డిజైన్స్ ఉన్నాయో నేను చూపిస్తాను. సో లెట్స్ వాచ్. సో ఫస్ట్ నేను శారీ చెప్తానండి. ఫస్ట్ ఈ శారీ అనేది నేను మీషోలో తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి, అక్వా కలర్ అనమాట. ఈ శారీ చాలా ట్రెండీగా ఉంటుంది అండ్ మీరు పార్టీస్లో వియర్ చేసుకోవచ్చు, మ్యారేజెస్లో కూడా వియర్ చేసుకోవచ్చు. నేను దీని పిక్ని నేను యాడ్ చేస్తాను, మీరు చూడండి. అండ్ ఈ శారీ వచ్చేసి 500 బిలోనేనండి, ఎవరు నమ్మరు అసలు. అండ్ దీని బార్డర్ వచ్చేసి నేను ఇలా ఇచ్చాను. దీనికి బార్డర్ చీర మొత్తం ఇలా లేస్తో అరేంజ్ చేశాను. ఈ లేస్ చాలా బాగుంటుందండి. ఈ స్టోన్స్లో గ్రే కలర్ తీసుకోండి. ఇలా శారీ మొత్తం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ శారీకి అనేది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. నేను ఈ శారీకి వచ్చేసి ఏ డిజైన్ చేసుకుంటే, ఏ కలర్ బ్లౌజ్ చేసుకుంటే బాగుంటుందని నేను కూడా బాగా ఆలోచించి ఒక పింక్ కలర్లో బ్లౌజ్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి నేను క్లాత్ తీసుకున్నాను, సాటిన్ బ్లౌజ్ తీసుకొని నార్మల్గానే కుట్టించేసాను. డిజైన్ బ్లౌజ్ అంతా ఏం కాదు. కాకపోతే నేను చేసే మెటీరియల్స్ యూస్ చేయడం వల్ల చాలా హెవీ లుక్ అండ్ చాలా బాగుందండి శారీతో వియర్ చేసే ఈ బ్లౌజ్. ఈ లుక్ వైజ్ దీంట్లో వచ్చేసి మనము మెటీరియల్స్ అనేది చాలా బాగా వాడాలి. ఇలా లేస్ అండి, ఇలా లేస్ తీసుకోవాలి. నార్మల్ లేస్ తీసుకొని ఒక 4 లేయర్స్లా ఇలా కుట్టించేసుకున్నాను. హ్యాండ్స్కి కింద వచ్చేసి పూసల్ని ఇలా హ్యాంగింగ్ చేయించేసాను. మళ్ళీ దీనికి మనము ఇలా స్టోన్ వర్క్ కూడా బ్యాక్ సైడ్ మొత్తం అవ్వకుండా బ్లౌజ్ అంతా ఇలా సింపుల్గా కూడా బ్యాక్ సైడ్ కొంచెం స్టోన్స్ ఇలా యాడ్ చేసేసి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఈ డిజైన్ పెట్టించేసుకొని హ్యాంగింగ్ చేయించేసాను పూసలన్నీ. ఇది ఒక్కసారి వేర్ చేస్తే మీకు అర్థం, మీరు ఒకసారి ట్రై చేయండి. సేమ్ శారీ ఇలా బ్లౌజ్ ట్రై చేయండి. ఎంత ట్రెండీ లుక్గా ఉంటుందంటే చాలా 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 బాగుంటుందండి. మీరు స్పెషల్గా కనిపిస్తారు. ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అని మిమ్మల్ని అడగాల్సిందే, మీరు ఇలా చేస్తారు డిజైన్స్ అన్నీ, అలా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సిన మీకు డౌట్స్ ఏమున్నా నాకు కామెంట్ చేస్తే నేను రిప్లై చేస్తానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి. ఇవన్నీ కూడా నా ఓన్ థాట్స్తోనే చేసుకున్నాను. డిజైన్స్ చూసాను కానీ దానికి ఎలా వాడాలి, మెటీరియల్స్ ఎలా చేసుకోవాలనేది నా ఓన్ వే అనమాట. ఇది నేను రెడ్ కలర్ శారీ అనమాట. నేను ఎప్పుడైనా శారీస్ అనేది హై బడ్జెట్స్ ప్రిఫర్ చేసేసి, అంటే కొంతమంది ఎలా అంటే ఓకే శారీ తీసుకుంటారు తక్కువ అయినా పర్లేదు కానీ బ్లౌజ్ మాత్రం హెవీ బడ్జెట్ ఉంటుంది. మన ఈ రోజుల్లో మన బ్లౌజెస్ అంటే శారీ బడ్జెట్ కన్నా బ్లౌజెసే హై బడ్జెట్ అయిపోతున్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఇలా వర్క్ ఇలాంటి మెటీరియల్స్ యూస్ చేసి మన ఓన్ థాట్స్ తోటి, మన ఐడియాస్ తోటి మనమే ఇంట్లో చేసుకోవచ్చు. బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళు, డైలీ వర్క్లో ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్కి అక్కడ ఇచ్చేసి కూడా మనకు ఇలా కావాలనే డిజైన్ చెప్స్ని కూడా వాళ్ళు మనకు చేసి ఇచ్చేస్తారండి. సో నేను ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఒక రెడ్ కలర్ శారీ తీసుకున్నానని, ఆ శారీ పట్టు శారీ. అది ఇప్పుడు ప్రజెంట్ లేదు, శారీ మమ్మీ ఇంట్లో ఉంది, బ్లౌజ్ మట్టుకు ఇక్కడ ఉంది. నేను ఒక బ్లౌజ్ ఒక శారీ మీద కాదు, డిఫరెంట్ శారీస్ మీద వేర్ చేస్తాను కాబట్టి ఇలా ఉండిపోయింది ఇక్కడ. సో ఇలా మనం ఇలా బ్లౌజ్ వేర్ చేస్తే మనకు ఇక్కడ కింద హ్యాంగింగ్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది వేర్ చేస్తే. మనము ఇవనేది మనకు బ్యాంగిల్ స్టోర్లో చాలా అవైలబుల్గా ఉంటుంది. ఇలా మనం ఇవి ఎక్కడైనా దొరుకుతాయి మనకి ఇవి. ఈ పూసలు తీసుకొని మనం మధ్యలో రుద్రాక్ష టైప్లో ఏదైనా కూడా మనము స్టోన్ టైప్లో ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఇలా ఇచ్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇలా నేను 3 వేస్ ఇచ్చాను. ఇలా 1 2 3 ఇలా ఒక స్టైల్గా వచ్చేసి మిడిల్లో ఇలా హ్యాంగింగ్ ఇచ్చేసి దీనికి ఇలా
లాస్ట్లో హ్యాంగింగ్లో ఇలా ఇచ్చేసాను అనమాట. స్టోన్ వర్క్ టైప్లో, దాన్ని రుద్రాక్ష టైప్లో కూడా మనం వియర్ చేయొచ్చు. దాన్ని చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం ఏంటంటే ఒక గమ్ తీసుకొని స్టోన్స్ టైప్ ఉంటుందండి, షైనింగ్ గమ్స్ ఉంటాయి కదా, అలా మనం అక్కడక్కడ అతికించేసుకున్నా కూడా శారీకి శారీ బాగుంటుంది. శారీ కూడా చేసుకోవచ్చు, బ్లౌజ్ కూడా చేసుకోవచ్చు. బ్లౌజ్ ఇంకా ఇలా చేసుకుంటే లుక్ చాలా బాగుంటుందండి. ఇలా వియర్ చేస్తే ఎవరైనా ఎలా చేసావు, ఏమేమి చేస్తారో కూడా అడుగుతారు మిమ్మల్ని, అలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. సో ఇది ఒక బ్లౌజ్ అన్నమాట. సో నా ఓల్డ్ శారీది ఇది వచ్చేసి, ఓల్డ్ శారీ అంటే నా పెళ్ళి టైంలో బోనాలు అలా అంటారు కదా, ఆ టైంలో వియర్ చేసిన శారీ అంటే దీని బ్లౌజ్ చాలా ఓల్డ్గా ఉండేదండి. నేను ఈ శారీకి వచ్చేసి సేమ్ ప్యాచెస్, ఆ గ్రే కలర్ ప్యాచెస్ ఎలా తీసుకున్నానో శారీకి లేస్ అనేది, ఈ శారీ కూడా లేస్ తీసుకున్నాను, కాకపోతే డిఫరెంట్ కలర్. అది గ్రే కలర్ కదా, ఇది బ్లూ కలర్ అనమాట. ఈ లేస్ మనకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది, బ్యాంగిల్ స్టోర్లో ఉంటుంది. మీరు పర్చేస్ చేసి మీరు కూడా ట్రై చేయండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను సేమ్ ఇదే బ్లౌజ్ వచ్చింది, కాకపోతే నేను హ్యాండ్స్ కట్ చేశాను. హ్యాండ్స్ కట్ చేసేసి ఇలా నెట్టెడ్ పెట్టించేసాను, పఫ్ టైప్లో ఇలా పెట్టించేసి దీనికి బార్డర్ కొద్దిగా ఇచ్చేసి లేస్ కూడా పెట్టేశాను అనమాట. నేను ఇవి వియర్ చేసివి ఫొటోస్ మీకు యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇలా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓల్డ్ శారీస్ కూడా న్యూ లుక్గా మనం మార్చుకోవచ్చు. ఇలా ఈ విధంగా మీరు ట్రై చేయండి ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉన్న బ్లౌజ్కి మనం ఏం చేద్దామంటే లేస్ తీసుకొని ఇలా బార్డర్ లేస్ పెట్టేసుకోవచ్చు. కొద్దిగా హ్యాంగింగ్లా ఇలా చిన్న హ్యాంగింగ్ టైప్లో ఇలా ఇచ్చుకున్నా కూడా సింపుల్గా కూడా చాలా బాగుంటుందండి. సింపుల్ బర్త్డే పార్టీస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, మనం అటెండ్ అవుతాం కదా, ఆ టైంలో మనం యూస్ చేసుకోవచ్చు. సో దాంట్లో సింపుల్ బ్లౌజ్లో వచ్చేసి ఇది కూడా అండి, ఇలా ఓన్లీ స్టిక్కర్ టైప్లో ఉంటుంది కండి, గమ్ స్టిక్కర్స్ ఇలా తీసేసుకొని మనము స్టిక్కర్స్లో ఇలా అతికిచ్చేస్తే కూడా ఒక ట్రెండీ బ్లౌజ్లా ఉంటుంది. మళ్ళీ ట్రెడిషనల్గా టెంపుల్ కూడా మనం వియర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక లేస్, అంటే ఇది ఒక బ్యాంగిల్ స్టోర్లో తీసుకున్నాను. హ్యాండ్కి వేసుకోవాల్సింది నేను హ్యాండ్స్కి పెట్టేశాను అనమాట. ఇది చెప్తారు కదా వంకి టైప్లో చేతిలోకి పెట్టుకోవడానికి, అలా పెట్టేసుకొని కూడా కుట్టించుకున్నా చాలా బాగుంటుందండి, ట్రెడిషనల్గా ఉంటుంది. మన టెంపుల్ కూడా వియర్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ఫెస్టివల్స్ కూడా వియర్ చేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసిందండి, ఈ బ్లౌజ్ నేను మీషోలో పర్చేస్ చేశాను. ఇది బ్లౌజ్ అందరికీ తెలిసిందే, చాలామంది కొనాలని ఆలోచించి కూడా ఉండొచ్చు. నేను కూడా ఆలోచించాను, తర్వాత చూస్తే దీనికి ఏదో ఒకటి ట్రై చేయాలని ఇలా ట్రై చేస్తాను. ఇలా బటర్ఫ్లై ఉంటుంది కదండి, ఇది నేను మీషోలో ఉంది, నేను లింక్ ఇస్తాను. ఇలా నేను హ్యాండ్స్కి వచ్చేసి ఫుల్గా వచ్చేసింది, కాకపోతే దీనికి మనము వీ కట్ ఇచ్చాను. నేను వీ కట్ ఇచ్చేసి దీనికి నేను హ్యాంగింగ్లా ఇలా పూసలు ఇచ్చేసి దీనికి సైడ్ కూడా చిన్న పూసలు కుట్టించేసాను. ఇక్కడ కుట్టాను నేనే. కుట్టిన తర్వాత ఇది షోల్డర్ ఉంటుందంటే షోల్డర్ కూడా 4 లేయర్స్ ఇచ్చేసి చిన్న హ్యాంగింగ్ ఇలా పెట్టేశాను. ఇలా నేను వేస్తే మీకు పిక్స్ యాడ్ చేశాను, మీకు అర్థమవుతుంది బ్లౌజ్ ఎలా ఉందో. ఇలా ఉంటుంది బ్లౌజ్, చాలా హెవీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, చాలా ట్రెండీగా ఉంటుందండి. ఇలా మనము అరేంజ్ చేసుకొని అన్ని పూసలు ఇలాంటివి పెట్టుకుంటే ట్రెడిషనల్ కాకుండా కూడా మోడర్న్గా ఉంటుంది, చాలా బాగుంటుంది లుక్ వైజ్గా. ఇలా దీనికి శారీ వచ్చేసి గ్రీన్ శారీ అండి. ఇలా గ్రీన్ శారీకి దీనికి బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది కాబట్టి నేను పింక్ ప్రిఫర్ చేశాను. ఇది సపరేట్ ఆర్డర్ అండి, దీనికి బ్లౌజ్ వేరేగా వచ్చింది, కానీ దీనికి అనేది ఇలా బ్లౌజ్ తీసుకొని దీనికి కాంబినేషన్గా ఇలా తీసుకున్నాను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇలా ఈ డిజైన్లో మీరు ట్రై చేయండి, ఎంత బాగుంటుందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు ట్రై చేసిన తర్వాత ఒకసారి పర్చేస్ చేసి. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి, ఎప్పుడో ఒకసారి నేను బ్లౌజెస్ శారీస్కి మగ్గం వర్క్ వేసాను, ఎప్పుడో ఒక్కసారి వేయించాను. రీసెంట్గా తాంజోగు పెయింటింగ్ టైప్లో వచ్చాయి అంటున్నాను, ఆ పెయింటింగ్ నేనే ట్రై చేసి మీకు చూపిస్తాను కూడా. తర్వాత ఇలా వర్క్ చేయించుకున్నానికి ఇలా మనము ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఇలా కింద మాత్రం నేనే ఇచ్చుకున్నాను. ఇలా మనం ఏ బ్లౌజెస్ ఉన్నా హ్యాంగింగ్ టైప్ ఇలా పూసలుగా ఇంకా చిన్న స్టోన్స్ టైప్లో ఇలా ఇచ్చుకుంటే ఆ లుక్ చాలా బాగుంటుందండి. ఇలా రాధాకు ఫేస్కి ఇలా ముగ్గురులా ఇచ్చేసి ఇలా స్టోన్స్లో అక్కడక్కడ డెకరేషన్ చేసుకున్న మన బ్లౌజెస్ ట్రెండింగ్గా చాలా లుక్ వైజ్గా ఉంటుంది, షైనీగా ఉంటుంది. సో ఇలా ప్రిఫర్ చేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి రాధా ఫ్రూట్ కూడా కింద హ్యాంగింగ్ అనమాట. ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇలా హెవీ వర్క్ అనుకుంటారు, కానీ మనం చేసేదాన్ని బట్టి హెవీ వర్క్ అవుతుంది. సో మా పాప కూడా ట్రై చేస్తుంటాను అప్పుడప్పుడు,
మా పాప బ్లౌజ్ వచ్చేసి శారీ ఓల్డ్ శారీ ఇలా పెట్టుకుని కుట్టించేసి లంగా కుట్టించేసి దీనికి పైన మట్టుకు ఇలా మల్టీ కలర్లో ఉంది లంగా. సో నాకు ఈ కలర్ నచ్చింది, ఈ కలర్ తీసుకొని దానికి ఇలా డిజైన్ చేయించాను. సేమ్ నేను చెప్పాను కదా ఒక లేస్ శారీకి కుట్టించాను బార్డర్ అడుగుతామని, అలా అలా గోల్డ్ కలర్ ఒక లేస్ తీసుకొని ఇలా డిజైన్ చేయించాను. అక్కడక్కడ ఇలా పూసలు గోల్డ్ కలర్ ఉన్న పూసలు అతికించేసాను అనమాట. ఇలా ట్రై చేశాను అనమాట. బ్లౌజ్ చాలా బాగుందండి. పాప కూడా హ్యాండ్స్ కూడా ట్రై చేశాను. సో ఈ పిక్ కూడా నేను యాడ్ చేస్తాను, మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి కలెక్షన్స్ అనమాట నా శారీస్ అండ్ బ్లౌజెస్ కూడా. సో మీరు కూడా ఉన్న బడ్జెట్లో మన శారీస్ని అయినా మన బ్లౌజెస్ని అయినా మనం మార్చుకునే మన వేలో మార్చుకుంటే చాలా బాగుంటుంది. లుక్ వైజ్ చాలా బాగుంటుందండి. అందరిలో మనం కొద్దిగా స్పెషల్గా కనిపిస్తాము. ఎప్పుడు మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, హెవీ బడ్జెట్స్ వేసే కన్నా మనం ఇలా కూడా ఫాలో అవ్వచ్చు. మనకు టైం లేదు, మనం చేసుకునే టైం అంటే మనము స్టిచ్చింగ్ ఇచ్చే ప్లేసెస్లో కూడా మనకి ఇలా వర్క్ చేయండి, మాకు ఇలా చేయండి అని మన ప్రాసెస్ చెప్పినా కూడా మనకు చేసిస్తారు. సో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది లుక్. సో దిస్ ఈజ్ మై వీడియో టుడే. సో అండ్ ఫైనలీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్.